అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అరుణాచల క్షేత్రం అనువనువు ఒక అద్భుతం. అందరికీ నమస్కారం. కేవలం 2000 రూపాయల్లో అరుణాచలం ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలి, అరుణాచలం లోపల దేవాలయం ఎలా ఉంటుంది, ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో పూర్తి వివరాలతో మీకు అందిస్తున్నాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే అరుణాచలంలో మనకు ప్రవేశం ఉండదు. ఆయన పిలిస్తేనే మనం అరుణాచలానికి వెళ్ళగలుగుతాము. కేవలం 2000 రూపాయల్లో అరుణాచలం ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియో మీకు ఇస్తున్నాను. తక్కువ బడ్జెట్స్తో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ కాచిగూడ నుంచి కాట్పాడ్ జంక్షన్కి ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. కాచిగూడ నుంచి అరుణాచలం ట్రైన్ ఉంటుంది, కానీ వారంలో ఒకసారి మాత్రమే ఉంటుంది. ఈ కాట్పాడ్ జంక్షన్కి మాత్రం ప్రతిరోజు ట్రైన్లు మనకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ కాట్పాడ్ జంక్షన్కి ట్రైన్ దొరకకపోయినా మీరు తిరుపతి వచ్చి తిరుపతి నుంచి కూడా అరుణాచలం వెళ్ళవచ్చు. నేనైతే కాట్పాడ్ జంక్షన్కి ట్రైన్ ఎక్కేసాను. ఒక్కరికి 400 నుండి 500 వరకు ఉంటుందండి టికెట్, స్లీపర్. కాట్పాడ్ స్టేషన్లో దిగిన తర్వాత స్టేషన్ బయటకి వచ్చి కాట్పాడ్ బస్ స్టాండ్కి వస్తే అరుణాచలంకి నంబర్ ఆఫ్ బస్సెస్ దొరుకుతాయి. ఇక్కడ అరుణాచలం అంటే చాలా మటుకు ఎవరు గుర్తుపట్టరు. తిరువన్నామలై బస్సెస్ అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఇక్కడ నుంచి బస్సు అరుణాచలంకి 65 రూపాయల టికెట్ ఉంటుంది. బస్సులో వెళ్తే దాదాపుగా 3 గంటలు పడుతుందండి కాట్పాడ్ నుండి అరుణాచలంకి. ఇక మనం అరుణాచలం రాగానే మనకు కావాల్సింది ఏంటి అంటే ఉండడానికి సదుపాయం, అకామిడేషన్ కూడా చూసుకోవాలి కదా. అరుణాచలం బస్ స్టాప్లో దిగి రాజగోపురం దగ్గరికి వచ్చేసేయాలి. ఎగ్జాక్ట్గా రాజగోపురంకి ఆపోజిట్లోనే మనకు చాలా సత్రాలు అందుబాటులో ఉంటాయి. రాజగోపురంకి ఎదురుగానే 2-3 ఆశ్రమాలు మనకు కనపడతాయి. ఇక్కడ సత్రాల్లో రూము మాత్రమే కాకుండా మనకు లాకర్ సిస్టమ్ కూడా ఇస్తారు. తక్కువ బడ్జెట్లో దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి లాకర్ ఇస్తారు. మనం తెచ్చుకున్న లగేజ్ ఆ లాకర్లో పెట్టుకొని అక్కడే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి దర్శనానికి గుడికి వచ్చేయచ్చు. లాకర్ కేవలం 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇక అరుణాచలంలో భోజనాల విషయానికి వస్తే అరుణాచలంలో ఉదయం నుండి రాత్రి దాకా భోజనాలు ఫ్రీగా మనకి అందుబాటులో ఉంటాయి. ఉదయం 5 గంటల నుండి 5:30 లోపు శేషాద్రి ఆశ్రమం దగ్గరలో తిరువడుదురై ఆటో వస్తుంది. ఈ ఆటోలో వేడివేడి ఇడ్లీ సాంబారు హెర్బల్ టీ లభిస్తుంది. ఉదయం 7:45 అతిథి ఆశ్రమం ముందు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం పక్కన మీనమ్మ అని ఒక ఆవిడ వేడివేడి ఇడ్లీ చట్నీ సాంబార్ ఇస్తారు. ప్లేట్ మీరే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు యమలింగం పక్కన టిఫిన్ పెడతారు. ఉదయం 9 గంటలకు యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం వారు టిఫిన్ పెడతారు. ఉదయం 9:30 గంటలకు రమణ మహర్షి ఆశ్రమం నందు పెరుగన్నం సాంబారన్నం పెడతారు. ఉదయం 11 గంటలకి యమలింగం దాటిన తర్వాత నంది పక్కన రుద్రాక్ష స్వామి వారు భోజనం పెడతారు. ఉదయం 11 గంటలకి రాఘవేంద్ర స్వామి గుడిలో నిత్యాగ్ని ట్రస్ట్ వాళ్ళు భోజనం పెడతారు. ఈ దేవాలయం దగ్గర ఎవరిని అడిగినా ఉచిత అన్నదానం ఎక్కడెక్కడ పెడతారు ఏంటి అని అన్ని వివరాలు చెప్తారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏదో ఒక చోట ఇడ్లీ సాంబారు అన్నము పెరుగన్నము ప్రతిదీ మనకు ఉచితంగానే లభిస్తుంది. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అరుణాచలంలోకి వెళ్ళి శివలింగాన్ని మనం దర్శించుకుంటే అక్కడ మనకు అగ్ని కనిపించదు. అటువంటప్పుడు ఈ శివలింగాన్ని అగ్నిలింగం అని ఎందుకు అంటారన్న సందేహం వస్తుంది. ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది. జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకి ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవయాత్ర అని అంటారు. స్కంద పురాణము అరుణాచలంలోనికి ఒక్కసారి వెళితే వారి జీవితం ఇంకొకలా మారిపోతుంది. కానీ అందరికీ అరుణాచలంలోనికి ప్రవేశం ఉండదు. అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహం కావాలి.
ఈ అరుణాచలం అంత పరమ పావనమైన క్షేత్రం. ఆయన పిలుపు వస్తేనే మనం ఈ అరుణాచలానికి వెళ్ళగలుగుతాము. అంతరాలయంలో ఉన్న శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చొని ఉంటే మీకు ఉక్క పట్టేసి బాగా చెమటలు కూడా పట్టేస్తాయి. అక్కడ చాలా వేడిగా ఉంటుంది. అది తీవ్రమైన అగ్ని వాయువు అయితే అక్కడ కాసేపు కూడా కూర్చొని తట్టుకోలేరు. అందుకే ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూ ఉంటాడు. అలాంటి పావనమైన క్షేత్రంలో వెలసిన స్వామియే మన అరుణాచలేశ్వరుడు. మరణం అనేది మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచలేశ్వర అని తలుచుకుంటే చాలు, మీ పాపాలన్నీ ధ్వంసం చేస్తాడు. కేవలం ఓం అరుణాచలేశ్వరాయ నమః అని స్మరించినంత మాత్రాన కోటి జన్మల పాపాలన్నీ చిటికలో భస్మం చేయగల క్షేత్రం ఈ అరుణాచలం. ఇక్కడ పరమశివుడు 3 రూపాల్లో కనబడతాడని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరు అరుణాచలం. అచలము అంటే కొండ అని అర్థం. ఈ కొండకి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ కొండ అంతా శివుడే. శివుడి కొండ కింద ఉన్న భాగం అరుణాచలేశ్వరుడి పాదములు అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ కొండకి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తే కోటి జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ అరుణాచల కొండ సామాన్యమైన కొండ కాదు. ఇక్కడ శివుడు స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు. ఈ దేవాలయం నందు శివలింగంగా ఉన్నాడు. ఈ అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఈ జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఈ దేవాలయానికి వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకొని ఒక్కసారైనా తరించాలని కోరుకుంటున్నాను. అరుణాచలుడు గిరి ప్రదక్షిణ ప్రియుడు. ఎందుకంటే ఆ సర్వేశ్వరుడునకు గిరి ప్రదక్షిణ మహా ఇష్టం. అందుకే ఆయన కూడా అర్ధాంగి అయిన తన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడట. ఆ దేవదేవుడు గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి సంతోషిస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. 14 కిలోమీటర్లు నడిచి గిరి ప్రదక్షిణ చేస్తే పురాణాలు వివరించింది ఏంటి అంటే, ఒకసారి గౌరీదేవి గౌతమ మహామునిని ఇలా అడిగిందట, ఓ మహాముని, ఈ అరుణాచల ప్రదక్షిణ ఎందలి మహత్వం ఎటువంటిది అని. ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలి, ఎలా చేయాలి, గిరి ప్రదక్షిణ చేస్తే ఏం పుణ్యం వస్తుంది అని అడిగిందట. అందుకు గౌతమ మహర్షి సంతోషించి పరమేశ్వరుణ్ణి ధ్యానించగా, ఓ గౌతమ మహర్షి, నేను భూలోకంలో అరుణాచలం అనే కొండ రూపంలో వెలసి ఉన్నాను. అందుచేత దేవతలు మునులు అందరూ నాకు ప్రదక్షిణ చేసి నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి వారి పూర్వ జన్మను అందటి పాపాలన్నీ నశిస్తాయి. అనేక పుణ్యతీర్థాలు తిరిగిన పుణ్యఫలము ఈ ఒక్క గిరి ప్రదక్షిణలోనే దొరుకుతుంది. ఏ కొంచెం పుణ్యం కూడా చేయని పాపాత్ముడు కూడా నా చుట్టూ ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అనేక శక్తులను పొందుతాడు. నా ఈ అరుణాచలం చుట్టూ మునులు, సిద్ధపురుషుల ఆశ్రమాలు వేల కొలది ఉన్నాయి. దేవతల నివాసాలు ఉన్నాయి. నేను సిద్ధస్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారి పూజలను గైకొనుచున్నాను. శివస్మరణ కలిగి దారి వెంట ఓం నమో అరుణాచలేశ్వరాయ అంటూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయట. ఈ కొండ చుట్టూ అంగప్రదక్షిణ చేసిన వారు దైవిక శక్తిని పొందగలరు. వారి శరీరం వజ్రకాయంగా మారును. ఇక్కడ ప్రతి దినం దేవతలు గిరి ప్రదక్షిణ చేస్తారు. సూర్యుడు, చంద్రుడు, మిగతా దేవుళ్ళందరూ నా చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తూ ఇతర గ్రహాలపై ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు అని ఈశ్వరుడు గౌతమ మహర్షికి చెప్పాడట. ఈ
అరుణాచలంలో ఒక్కసారి అడుగు పెడితే జనన మరణ బాధల నుండి కూడా విముక్తి పొందవచ్చు. ఈ అరుణాచలం కొండ ఒక అయస్కాంతము. ఒక్కసారి వచ్చి మీరు దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసి ఒక్కసారి వచ్చాంలే సరిపోతుంది అనుకుంటే కుదరదు. ఆ శివయ్య మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటూనే ఉంటాడు. దానికి ఉదాహరణ నేనే. ప్రతి సంవత్సరం 2-3 సార్లు ఖచ్చితంగా నేను అరుణాచలం వస్తూనే ఉంటాను. నేను ఒకదానని కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి నోటి వెంట వచ్చే మాట ఏంటి అంటే, ఇది నేను 10వసారి, 11వసారి, 12వసారి అని. ఇక్కడ ఉన్న భక్తులు ఒక్కొక్కరు కొన్ని వందల సార్లు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ అద్భుతమైన దేవాలయం గురించి మాటల్లో చెప్పడం కాదు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శించుకుంటే ఆ అనుభూతిని మీరు పొందుతారు. మానసిక రోగాలతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీలో మార్పు ఖచ్చితంగా గమనిస్తారు. ఇక మనము దర్శనం చేసుకున్న తర్వాత అరుణాచల గర్భాలయంలోని ప్రాంగణంలో ఇప్పుడు సిద్ధుల దర్శనం మీకు చూపిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ అరుణాచల దర్శనం. ఈ అరుణాచల గర్భగుడిలోని ఈ సిద్ధులను ఎంతమంది చూశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఎంతమంది సిద్ధులు మీకు కనిపించారో కూడా కామెంట్ చేయండి. అరుణాచలేశ్వరుని దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ సిద్ధుల దర్శనానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వృక్షం బదనిక వృక్షం. అంటే ఒక వృక్షంలో నుండి ఇంకొక వృక్షం పుట్టుకొని రావడం. ఇక్కడ మనం చూస్తే రావి చెట్టు, బిల్వ వృక్షం, మారేడు వృక్షం ఒకదానిలో నుండి ఒకటి వచ్చినట్టుగా కనపడుతుంది. ఇలాంటివి చాలా అరుదుగా కనిపించేటటువంటి దృశ్యం. వీటిని దైవ వృక్షాలు అని పిలుస్తారు. ముఖ్యంగా అరుణాచల క్షేత్రంలో చాలా మంది మునులు, సిద్ధులు, మహర్షులు దైవాలుగా ఎవరైతే ప్రధానంగా చెప్పబడుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తుంటారు. వాళ్ళ రూపాలు ప్రతికిటం అవ్వకుండా అనువనువు నిత్యం ఉండే స్వామివారి గిరి ప్రదక్షిణలో వీళ్ళు కూడా పాల్గొంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్టు మీద బల్లుల రూపంలో సిద్ధులు, ఋషులు మనకు దర్శనమిస్తారు. నేను మీకు కనపడడానికి పాయింట్ కూడా పెట్టాను, ఒక్కసారి దర్శించుకోండి. ఈ చెట్టు మీద సిద్ధుల రూపంలో కనిపించేవి బల్లులు కాదు, సిద్ధులు, ఋషులు. ఎవరు ఇక్కడ నోటితో బల్లులు అని పలకరు. నేను మీకు అర్థం కావాలని అలా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ